ఇవాళ నేను చికెన్ మజ్జిగ పులుసు చేసుకున్నాను. దానికి పావు కిలో చికెన్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసుకుని ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే చికెన్ ఎంత తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. చిలికి బాగా దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా పెట్టుకోవాలి కలుపుకొని. అలాగే దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి. కొంచెం కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుని వేపించుకోవాలి. మజ్జిగ ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలచగా మాత్రం అవ్వకుండా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పెద్ద ముక్క కింద కట్ చేసుకోవాలి, ఎందుకంటే వేగిన తర్వాత మనకి చిన్న ముక్క కింద అవుతుంది కదా, అందుకు పెద్ద ముక్క కిందనే వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల మనం ముందుగా తీసుకున్న 10 పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలి, వీటిని మెత్తగా చేసుకోవాలి మిక్సీ అనేది. మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ ఏమి యూజ్ చేయము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకుని కలిపేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసరికి మనం రెడ్ చిల్లీ పౌడర్స్ ఏమి యాడ్ చేయము, ఓన్లీ గ్రీన్ చిల్లీసే. వాటిని మాత్రం కారం చూసుకుని వేసుకొని, కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకొని, నేను వచ్చేసి 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చికెన్లోకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మజ్జిగలోకి సరిపడినంత ఉప్పు కలిపేసి పెట్టుకున్నాము. అలాగే దీంట్లో కూడా సరిపడినంత ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. చికెన్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గనిద్దాము. చికెన్ అనేది కలర్ చేంజ్ అయింది చూసారు, క్రిస్పీగా ఈ విధంగా రావాలి చికెన్ అనేది. అలా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుని బాగా వేగనివ్వాలి, కలిపేసుకుని. ఈ మజ్జిగ పులుసు వచ్చేసి మనకి ఆంధ్ర స్టైల్ చాలా ఫేమస్. భీమవరం అయితే ఇంకా చాలా ఫేమస్ మజ్జిగ పులుసు, చికెన్ మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి హైలోనే వేపించుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లో వేపించుకుని పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ల మీద వేపించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా, చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి, కొంచెంసేపు చల్లారనివ్వాలి మజ్జిగలోకి వేసే ముందు. ఇప్పుడు తాలింపు కోసం మూకిట్లో నూనె వేసుకుని కొంచెం మెంతులు అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో కొంచెం పసుపు వేసుకుని ఉంచుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఆ మజ్జిగలో వేసేసుకోవాలి. ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలి, అప్పుడు చికెన్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగలో వేసేసుకుని కలుపుకోవాలి. ఒక పావు గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. అంతే, ఎంత టేస్టీ అయినా చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.